వెల్కమ్ టు ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం కేంద్రానికి వచ్చే ట్యాక్స్లలో రాష్ట్రానికి వాటా ఉందా అనే దాని గురించి మాట్లాడుతున్నాం. మరి కేంద్రానికి వచ్చేటువంటి ట్యాక్సెస్లో రాష్ట్రాలకు 41% వాటా ఉంది. గతంలో ఉన్న 15th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 16th ఫైనాన్స్ కమిషన్ రెండు కూడా 41% షేరునే ప్రతిపాదించాయి. ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న. 15th ఫైనాన్స్ కమిషన్ 2021-26, 16th ఫైనాన్స్ కమిషన్ 2026-31. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడుతుంది. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ నంబర్ 280లో చెప్పబడింది. ఫైనాన్స్ కమిషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫైనాన్స్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఈ ఫైనాన్స్ కమిషన్ అన్ని స్టేట్స్కి ఒకటే రకమైన వాటా ఇస్తుందా? ఇవ్వదు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వాటా ఉంటుంది. డివిజన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఇక్కడ మరి రాష్ట్రాల మధ్య నిధులు పంచడానికి క్రైటీరియా నంబర్ 1 పాపులేషన్ 17.5%, క్రైటీరియా నంబర్ 2 డెమోగ్రఫిక్ డివిడెండ్ 10%, క్రైటీరియా నంబర్ 3 ఏరియా 10%, క్రైటీరియా నంబర్ 4 ఫారెస్ట్ ఈజ్ ఆల్సో 10%, అడవులు కాపాడుకోవాలి. క్రైటీరియా నంబర్ 5 తలసరి జిఎస్డిపి తేడా 42.5. ఈ పదం మీకు కొత్తగా 16th ఫైనాన్స్ కమిషన్ లో కనపడుతుంది. అండ్ క్రైటీరియా నంబర్ 6 జిడిపి వాటా 10%, టోటల్లీ న్యూ క్రైటీరియా. టోటల్లీ న్యూ అంటే 15th ఫైనాన్స్ కమిషన్ లో లేని 16th ఫైనాన్స్ కమిషన్ లో తీసుకురాబడిన జిడిపి వాటా ఇక్కడ 10% 16th ఫైనాన్స్ కమిషన్ లో ప్రకటించడం జరిగింది. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. సో ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ని దాని యొక్క రికమెండేషన్స్ ని 26-27 బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఆమోదించినట్లు ప్రకటించారు. రాబోయేటువంటి నెక్స్ట్ 5 years కూడా స్టేట్స్ యొక్క వాటా ఎంత? 41%. సో ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన ఫుల్ వీడియో కోసం శివప్రసాద్ ఆన్లైన్ క్లాసెస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఉచితంగా వీడియో చూసి మీ ఎగ్జామినేషన్ లో ఈ టాపిక్ మీద ఏదైనా ప్రశ్న వచ్చినట్లయితే గన్ షాట్ గా ఆన్సర్ చేయాలి. అండ్ కీప్ ప్రిపేరింగ్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం.